అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా? నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. ఓకే, నాకు ఏదైనా డౌట్ ఉంటే 29 మీద, 24 మీద నాకు డౌట్ లేదు. అది కూడా ఈ రోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మ్యాక్సిమం 125. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో, అది కరెక్ట్. సంచలనం నమోదవుతుంది. బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా, లోకేష్ బాబు గారు చెప్తారా, ప్లస్ బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది అదొక ఐ థింక్ దట్ ఈజ్ ప్రపంచ వింత. సో చూడాలి. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు గారిది పుష్యమి, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ, ఇవి రెండు పడనటువంటి నక్షత్రాలు. అంటే వీళ్ళు దూరం దూరంగా ఉన్నప్పుడు బాగుంటారు, దగ్గరకు వస్తే కలవరు. సో అందుకని ఒకే స్టేజ్ మీద వీళ్ళు ఎంతవరకు కలుస్తారు అనేది నా ఉద్దేశం. నన్ను ఇంటర్వ్యూ చేసే ఒక అమ్మాయి నన్ను ఏమన్నదంటే, నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం అండి, అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి, నేను ఎట్లనే చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా. లక్ష్మి గారు అని అమెరికాలో ఉంటారు, ఆమెకు విపరీతమైన పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే. గురువు గారు మేము 2-3 కోట్లైనా ఖర్చు పెడతాం, మీరు ఎంత పెద్ద యాగం చేస్తారో చేయండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అంటే. నేను పూజలు చేయడం తర్వాత అమ్మ నేను చెప్పిన స్టేట్మెంట్ ఇప్పియండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో. ఏమని స్టేట్మెంట్ ఇప్పియండి అంటే, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకటే వేదిక మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పియండి. ఏమని అంటే, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, 2.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను పూజ చేస్తే అప్పుడు గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన. సాధ్యం అవుతుందండి నేను చెప్పిన. అట్లా కాకుండా ఇప్పుడు అంతెందుకమ్మా, నేను చిన్న లాజిక్ చెప్తా. నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. నేను మన విజయవాడ పోయినప్పుడు నాకు ఎయిర్పోర్ట్ నుండి కారులో వస్తున్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక వీఐపీ వచ్చిండు. ఆయనకు ఒక తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, హోటల్కి తీసుకొస్తూ ఉన్నాడు. ఏంది పరిస్థితి అన్న, నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, ఇంకా నాశనం అయిపోయింది. ఓకే, నాశనం అయిపోయింది. ఈసారి ఎవరు వస్తున్నారు అని అడిగిన. అంటే ఇంకెవరు వస్తారంటే బాబు గారు వస్తారు అన్నాడు. అవునా, ఓకే రైట్. అంటే బాబు గారు సింగిల్గా పోటీ చేసి వస్తారా అన్నాడు. లేదండి పవన్ రావాలి. అవునా, పవన్ వస్తాడా? లేదండి బీజేపీ రావాలా. అంటే బీజేపీ, చంద్రబాబు, పవన్ ముగ్గురు పోటీ చేస్తే టీడీపీ వస్తుంది. మరి నా చిన్న ప్రశ్న అండి, జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు మరి డైరెక్ట్గా టీడీపీ రావాలి కదా, మరి ఇంతమంది ఎందుకు కలవాల్సి వస్తుంది అని అడిగిన. దానికి ఆన్సర్ లేదు. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మనం చాలా ఊహించుకుంటాం, రియాలిటీ వేరు. ఇప్పుడు జనాలకు తొందర ఎక్కువ. నేను బెనిఫిషియర్స్ని అడిగిన. బెనిఫిషియర్ అంటే ఈ స్కీములు తీసుకునే వాళ్ళని అడిగిన. వాళ్ళని అడిగితే 10వ తారీఖు వరకు జగన్ తిడుతున్నారు, 11 నుండి మెచ్చుకుంటున్నారు. అంటే ఆ స్కీమ్ పైసలు వచ్చే వరకు తిడుతున్నారు. లేట్ అయితే స్కీమ్ పైసలు చేతికి రాగానే దేవుడు అంటున్నారు. అంటే దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు వరకు స్కీమ్ పైసలు పడతలేవు అకౌంట్లో, పడకపోతే లేట్ అయింది కాబట్టి తిడుతున్నారు జగన్ను. 11 తర్వాత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్లో జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు. ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కి తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పాను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. చెప్పనేమో కంప్లీట్ చేయని, ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, చెంచల్ కూడా జైలు 2 ముఖ్యమంత్రులు ఇచ్చింది 2 రాష్ట్రాలకు. సో ఈ 2 ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా 3 టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది. అంటే 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వచ్చి 4.5 ఏళ్ళు అయింది. సో ఇక్కడ ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతా ఉన్నారు. అది వృషభ లగ్నం అవ్వచ్చు, కర్కాటక లగ్నం అవ్వచ్చు, మిథున లగ్నం అవ్వచ్చు. 3 లగ్నాలలో సూటబుల్ లగ్నం వారికి 3 లగ్నాలలో ఏదో ఒక లగ్నం ఉంటుంది కాబట్టి ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని 4వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ వారి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కన్ఫాము. సో ఇందు మూలంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇక మీదట క్రికెట్కు సంబంధించి కానీ పొలిటికల్ ప్రిడిక్షన్స్ కానీ ఇంకా నేను చెప్పదలుచుకోవట్లేదు.
బయటికి చెప్పదలుచుకోండి. బయటికి చెప్పను, నీలాంటి వాళ్లకు చెప్తాను తప్పకుండా, నాకు సన్నిహితులందరికీ చెప్తాను. కానీ ఎక్కడ కూడా నేను టీవీలో ఇక మీదట ఈ ప్రిడిక్షన్స్ ఇక మీదట నా ద్వారా వినే అవకాశం ఎవరికి లేదు. ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. రైట్, థ్యాంక్ యూ సో మచ్